ఈ నెల 6న శ్రీరామనవమి. శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఇది పెట్టండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఇది ఆహారంగా పెట్టండి. చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. ఆవుకు ఇది పెట్టడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. శని దోషాలు వంటివి తొలగిపోతాయి. ఆవుకు ఇది పెట్టడం వల్ల మీ ఆదాయం రెట్టింపవుతుంది. మీరు కుబేరులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవుకు ఇది తినిపిస్తే మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు రాదు. మీకు ఏ పని తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి. అంతేకాదు, శ్రీరామనవమి రోజు ఆవుకు ఇది తినిపిస్తే మీకు ఇల్లు, భూములు కొనే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞవరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. మరి అలాంటి ఆవు శ్రీరామనవమి రోజు కానీ శ్రీరామనవమి లోపు కానీ కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే. ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామ నవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి. ఇక స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి సమర్పించాలి. శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది కనుక
శ్రీరామ నవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తిభావంతో పూజించండి. శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది. శ్రీరామ నవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది. ఈ శ్రీరామ నవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకు లోటు అనేదే ఉండదు. శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు, సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి. విగ్రహం లేనివారు సీతారాముల ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్, రాగి నాణెం ఉంచాలి. ఇవి లేని వారు ₹1 బిళ్ళతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషము, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయోధ్యలోని సరియు నదిలో పుణ్య స్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. శ్రీరామ నవమి రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఎంతో పవిత్రమైన ఆవు శ్రీరామ నవమిలోపు లేదా శ్రీరామ నవమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా దానికి పూజ చేయండి. ఆవుకు ప్రతిరోజు పూజ చేసే వారికి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు ఆవుకు ఏదో ఒక ఆహారం పెట్టినా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమిలోపు ఆవుకు నల్ల నువ్వులను, బెల్లాన్ని కలిపి తినిపించండి. మీ ఇంటిలో నల్ల నువ్వులు ఉంటే 1 కప్పు తీసుకోండి. వాటిని పొడి చేసి అందులో బెల్లాన్ని తురిమి వేసి రౌండ్గా చుట్టండి. నల్ల నువ్వుల ఉండను ఆవుకు తినిపించండి. అలా తినిపించటం వల్ల మీపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. మీ జీవితం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. నల్ల నువ్వులను పొడి చేసి అందులో బెల్లం వేసి కలిపి ముద్దలాగా చేసి మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆవుకు తినిపిస్తే ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి. మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఆవుకు విడిగా బెల్లం తినిపిస్తే ఆస్తులను, ఇల్లులను కొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ జీవితం పురోగతి చెందుతుంది. శ్రీరామ నవమిలోపు లేదా శ్రీరామ నవమి రోజు ఆవుకు నల్ల నువ్వుల ఉండను తినిపించండి. వీటితో పాటు ఈ శ్రీరామ నవమి రోజు ఆవుకు కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే మంచి ఆరోగ్యము, సంపద మీ సొంతమవుతుంది. నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినాల్సి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి పెట్టాలి.
మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవిందా అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. అయితే కొందరు ఇళ్ల దగ్గరకు అంటే ఇంటి ముందుకు ప్రతిరోజు గోవు వచ్చి నిలబడుతుంది. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. అలా ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉందని అర్థం. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గోవు వచ్చి నిలబడుతుంది. ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది.
ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారైతే ఎప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి ఇంటి ముందుకే గోవు వస్తుంది. గోవులు ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళి నిలబడవు. ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో, ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరకు వెళ్ళి మాత్రమే నిలబడతాయి. ఇలా గోవు తరచుగా మీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడితే సకల దేవతలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. ఎవరి ఇంటికి ప్రతిరోజు గోవు వస్తుందో ఆ ఇంట్లోని వారికి ఇకపై అంతా మంచే జరుగుతుందని అర్థం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది, ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాదు, ఎవరి ఇంటి ముందుకు తరచుగా గోవు వస్తుందో ఆ ఇంట్లో త్వరలో శుభకార్యాలు జరుగుతాయి. ఇవే గోవు మనకు ఇచ్చే సంకేతాలు. ఇలా మీ ఇంటికి ప్రతిరోజు గోవు వస్తే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అంటే ఇంట్లో ఉండే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా పెట్టవచ్చు. ఇలా గోవుకు ఆహారం పెట్టడం వలన మీకు మరిన్ని శుభాలు జరుగుతాయి. గోమాతకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లి తర్వాత మరొక తల్లిగా భావించి గోమాత అని పిలుస్తూ ఉంటాం. మానవులందరి పట్ల సమాన మమతానురాగాలు కురిపించేది ఆవు. గోమాత శరీరంలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారని పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఒక్క ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం దక్కుతుంది. గోవు చేతిని తాగితే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో ఒక ఆవు ఉంటే మన ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదు. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టే శక్తి గోమాతకు మాత్రమే ఉంది. ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ను వదిలే శక్తి గోమాతకు మాత్రమే ఉంది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటక నాశిని. ఇళ్లను వాకిళ్లను పేడతో అలికితే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. 1 తులం నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా గోవు గరళాన్ని అంటే విషాన్ని మింగినా సరే అమృత ధారలనే కురిపిస్తూ ఉంటుంది. అటువంటి గోవును మన పెద్దలు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునేవారు. ఇంట్లో పెంచిన గోవు తన నాలుకతో యజమాని చేతిని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆవుకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే తన యజమాని ఆవు దగ్గరకు వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో పసిగడుతుంది. ఒకవేళ శరీరంలో రుగ్మత అంటే రోగం ఉంటే అరచేతిని నాకుతుంది. ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు. అలా అరచెయ్యి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది. యజమానికి రుగ్మత ఉంది గనుక దానికి తగిన విధంగా అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్నే పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది. యజమాని గోవు నుండి వచ్చిన పాలను త్రాగటం ద్వారా రుగ్మతలన్నీ తొలగిపోతాయి, అంటే రోగాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఇంటికి ఒక గోవును పెంచేవారు పూర్వకాలంలో. ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు గోవును ఇంటి వద్ద పెంచట్లేదు. పెంచినా సరే కుడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉన్నారు. నిజానికి ఆవులు కుడితి త్రాగవు, కానీ ఈ కాలంలో ఆకలి తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి. నిలకడగా ఉంచితే పాచిపోయే వస్తువులను ఆవులకు పెట్టకూడదు. ఎవరైనా ఇంటి దగ్గర ఆవులు పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా అడవుల దగ్గరకు కానీ తీసుకుని వెళ్ళండి. అప్పుడే ఆ ఆవు మంచి మంచి ఔషధ మొక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆవు చేతిని తాకితే మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలను గుర్తించి దానికి తగిన విధంగా ఔషధ మొక్కలను తిని పాల ద్వారా ఆ ఔషధాన్ని మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి. మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది.